అడుగులు వేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల తాలూగా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు పోయినటువంటి శంకరన్న కోసం మనం మాట్లాడుకోవాలి. ఆనాటి ఉద్యమాల కోసం 37 ఏళ్లుగా తన ఉద్యమ ప్రయాణం కొనసాగుతున్న నేపథ్యంలో ఆ 37 ఏళ్లుగా ఏ వర్గాల కోసం పాటుపడ్డారు, తన కుటుంబాన్ని సైతం విడిచిపెట్టి ఏ పీడితుల కోసం పాటుపడ్డారు, ఆ పీడితుల లక్ష్యం ఇంకా కొనసాగుతూ ఉన్నది, కొనసాగలేకుండా ఉన్నది. ఆ లక్ష్యాన్ని కొనసాగాలంటే విప్లవకారులుగా మనం ఏం చేయాలి, మనం ఎలా ముందుకెళ్ళాలి, విప్లవోద్యమం పట్ల మనం ఎలా నిబద్ధతతో ప్రయాణించాలనేది మనకున్నటువంటి ప్రశ్నగా మనం అందరము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. శంకరన్న కోసం మాట్లాడాలంటేనే ఆ ప్రయాణాన్ని కోసం మనం ఆ కర్తవ్యాల కోసం ప్రతినిధులతో మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఈరోజు వాటిపురం గ్రామంలో విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ అందరూ వచ్చి శంకరన్నకి నివాళులు అర్పిస్తున్నామంటేనే ఎందుకు అనేక మంది వాటిపురం గ్రామంలో చనిపోతుంటారు, అనేక మంది తన శ్వాసలు విడిచిపడుతున్నారు. కానీ మాకు మేముగా విప్లవకారులుగా రావాలంటేనే ఆయనకున్నటువంటి చరిత్ర, ఆయనకున్న జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసినటువంటి చరిత్ర మననం చేసుకోవడానికి మా వంతు కర్తవ్యంగా అక్కడికి వెళ్ళాలి, మా వంతు కర్తవ్యంగా మేము 4 పట్టణాల్లో అర్పించాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పేసి ఈ రోజు వచ్చామంటేనే ఆయనకున్నటువంటి నిజంగా శంకరన్న లేని లోటు భారత విప్లవోద్యమానికి చాలా లోటు, ఇక్కడ ఉన్నటువంటి ఉద్దాన ప్రజలకు చాలా లోటు. భూమి కోసం, ముక్తి కోసం, పీడిత ప్రజల కోసం పోరాడుతున్నటువంటి అమరత్వానికి సైతం తన తుపాకీ గుళ్ళను పెంచినటువంటి అమరత్వానికి వీళ్ళు నిదర్శనం. వాళ్ళ ఆశలుగా మనం ఏం చేస్తున్నామో, విప్లవకారుల దిశగా వాళ్ళ ఆశయాలకి ముందుకు ఎలాగ ప్రయాణం అవుతున్నామో, ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు మేము మీకు మీరు కాకుండా విప్లవోద్యమంతరము సంఘటితమైన ఎలా ఓడించాలో ఆ ఓడించే ప్రయత్నం మనం ఎక్కడ చేస్తున్నామో దాని ప్రయత్నంగా మన పాత్ర ఏంటో ఈ శంకరన్న సాక్షిగా మనం ఆలోచించుకుంటూ దాని ముందుకు పోవడమే మనకున్నటువంటి ఆలోచన, మనకున్నటువంటి కర్తవ్యంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు, అమరవీరుల బంధువుల సంఘానికి ఉద్యమాబంధనాలు మా ప్రతిష్ఠ మహిళా సంఘం తరఫున జోహార్ కమ్మక్ శంకరన్న, జోహార్ అమరవీరులకు.